జై గోవింద. ఆర్య వైశ్యులు కళింగ వైశ్యుల యొక్క డిఫరెన్స్ కోసం కొంతమంది నాకు కామెంట్ చేశారు. దానికోసం ఈ వీడియోని తయారు చేశాను. జై గోవింద వదిన గారు. జై గోవింద వదిన. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ అండి. ఆర్య వైశ్యులు అంటే కళింగ వైశ్యులు అంటే వ్యత్యాసం చెప్తారా? అలాగే వదిన. ఎందుకంటే మనందరం కూడా పెనుగొండలో మన అమ్మవారు కులదేవత కన్యకా పరమేశ్వరి, ఆమె యొక్క గోత్రీకులుగా మనందరం అక్కడ అగ్నిహోత్రము, ధర్మ కార్యక్రమాలు నిత్యము భగవంతుని యొక్క చింతనలో గడిపే వాళ్ళం. ఒరిస్సా దేశాన్ని ఆ రోజుల్లో కళింగరాజు పరిపాలించేవాడు. ఆ కళింగరాజు పరిపాలించే సమయంలో ఆ రాష్ట్రంలో కరువు, కాటకము, దుర్భిక్షము, అంటే వర్షాలు పడేవి కావు. అక్కడ ఉన్న ఆస్థాన పురోహితుడు ఏం చెప్పారంటే, మీరు పెనుగొండలో ఉన్న వైశ్యుల్ని ఇక్కడికి రప్పిస్తే వాళ్ళ యొక్క ధర్మవర్తన వలన ఈ ప్రాంతం అంతా వర్షం పడుతుంది అని చెప్పగానే ఈ కళింగరాజు పెనుగొండకు వచ్చి కొంతమంది వైశ్యుల్ని ఇతనితో వెంట తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న సమయంలో ఏమైందంటే ఈ వైశ్యులందరూ ఆర్య వైశ్యులందరూ ఈ ప్రాంతంలో అడుగట్టగానే వర్షం పడింది. పంటలు, పాడి, పశువు అన్నీ కూడా వర్ధిల్లి ఒరిస్సా ప్రాంతం అంతా కూడా క్షామం తగ్గి సుభిక్షంగా, అంటే అందరూ ఆహారానికి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా చక్కగా ఉండేవారు. ఇలా ఉంటున్న సమయంలో వీళ్ళు పెనుగొండ ప్రాంతానికి వెళ్ళిపోతాము అని ఈ వైశ్యులందరూ అంటే, రాజు మళ్ళీ వీళ్ళు వెళ్తే మళ్ళీ మన ప్రాంతం ఇలా బీడు భూమిగా మారిపోతుంది కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదని మనకి ఇక్కడ ఏం చేశారు, విలాసాలని అలవాటు చేశారు. విందు, మత్స్యము, మధు, మాంసాలతో తులితూగేటట్లు చేయగానే ఈ వైశ్యులందరూ ఏం చేశారు, ఇది కదా ఆనందకరమైనవి, అక్కడ ఉంటే ఏమి అని అందరు వైశ్యులు కళింగ రాజు వశమైపోయి ఇక్కడ ఉండిపోయారు. మనం అందరం ఆర్య వైశ్యులమే. కళింగ రాజు తీసుకురావడం చేత కళింగ వైశ్యులుగా ఇక్కడ మిగిలిపోయాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్య వైశ్యులుగా ఉండిపోయారు. వాళ్ళు మందు తాగరు. ఇప్పుడేమో నాకు తెలీదు, అప్పట్లో మాత్రం వాళ్ళు మాంసాహారాన్ని నిషేధించేవారు. మందు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు తెలీదు. దీని విశేషం అనేది ఇది. జై గోవిందా.